అండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ అయినందుకు మీ సపోర్ట్ నాకు ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ సింపుల్గా మనం బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఒకసారి అయితే చూపిస్తాను. దానికి కావాల్సినవి ఆనియన్, టమోటా, పొటాటో, మిర్చి, అల్లం, చిన్నులపాయ. ఇప్పుడు మనం సింపుల్గా బగారా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం షాజీరా, పలావాకు కొంచెం ఫ్రై అయినాక మనం తరిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్. గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ముక్కలన్నీ ఫ్రై అయినాక 1/2 ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కల్లుప్పు, 1 స్పూన్ కల్లుప్పు వేసాను. ఇందాక కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, సరిపడా చూసి వేసుకోవాలి. ఓకే అండి. ఎసురు కాగినాక మనమైతే బియ్యం వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎసురు అయితే కాగింది. నేను ఆల్రెడీ బియ్యం కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యం అయితే అందులో వేసేసుకుందాం. బియ్యం వేసుకున్నాక బాగా కలిదిప్పుకోవాలి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మూత పెట్టేస్తే మనకు సింపుల్గా బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ బగారా రైస్ అయితే అయిపోయింది. ఇంకొంచెం వాటర్ ఉంది, అది కూడా అయిపోతే మనకి యమ్మీ బగారా రైస్ రెడీ.